హలో గైస్, దిస్ రాజ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, నేను ప్రీవియస్ వీడియోలో అయితే రూబిక్స్ క్యూబ్ సెకండ్ లేయర్ సాల్వ్ చేసేటప్పుడు నేను ఎలా చెప్పానంటే, ఫస్ట్ 4 వైపులో చూసుకుంటాం ఏ కలర్ ఉంది అనేది. చూసుకున్న తర్వాత క్యూబ్ ఇట్లా తిప్పుకొని ఇలా సాల్వ్ చేయాలనేది అయితే చెప్పాను. సో ఈ వీడియోలో ఇలా కాకుండా ఇట్లానే పెట్టుకొని రూబిక్స్ క్యూబ్ ఇలానే పెట్టుకొని ఫస్ట్ లేయర్, ఇప్పుడు ఇది ఫస్ట్ లేయర్, మనకి ఫస్ట్ లేయర్ సాల్వ్ అయింది. ఇక్కడ ఫస్ట్ లేయర్ సాల్వ్ అయిన తర్వాత సెకండ్ లేయర్ సాల్వ్ చేయాలి. సెకండ్ లేయర్ సాల్వ్ చేయాలంటే ఇక్కడ బ్యాక్ సైడ్ చూసుకోవాలి. మొత్తం క్యూబ్ ఏదైతే ఉందో ఫస్ట్ లేయర్ అనేది ఇట్లా ఏదైతే ఉందో పైకి ఇట్లా క్యూబ్ పెట్టుకొని ఇక్కడ మిడిల్ ఏ కలర్ ఉందో 4 వైపులు ఉండకూడదు, లేని కలరు తీసుకొని సాల్వ్ చేయాలి. అయితే క్యూబ్ ఇట్లా పెట్టుకొని చెప్పాను. సో ఇప్పుడు ఏంటంటే రూబిక్స్ క్యూబ్ ఇట్లానే పెట్టుకొని సెకండ్ లేయర్ కూడా ఎలా సాల్వ్ చేయాలని అయితే ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాను. సో ఇప్పుడు ఏం చేయాలంటే చూడండి, మనకు ఫస్ట్ లేయర్ అయిపోయింది, ఫస్ట్ లేయర్ సాల్వ్ అయిపోయింది. సెకండ్ లేయర్ సాల్వ్ చేసేటప్పుడు చూడండి, క్యూబ్ అనేది ఇట్లా పెట్టుకోండి. ఇలా పెట్టుకొని మిడిల్ ఏ కలర్ ఉందో చూసుకోండి. మిడిల్ ఏ కలర్ ఉంది? వైట్ కలర్ ఉంది. వైట్ కలరు ఈ 4 ప్లేసుల్లో ఎక్కడైతే లేదో అది మనం తీసుకోవాలి, ఆ కలర్ తీసుకోవాలి. ఇప్పుడు సపోజ్ ఈ వైట్ కలర్ ఉంది, ఈ ప్లేస్లో చూడండి, ఈ వైట్ కలర్ ఉంది. ఇక్కడ ఏది ఉంది? రెడ్ ఉంది, గ్రీన్ ఉంది. ఇప్పుడు నేనేది చూపిస్తున్నాను, ఇప్పుడు నేను ఏదైతే చూపిస్తున్నానో ఈ 2 ప్లేసులు ఉండకూడదు. ఇక్కడ గ్రీన్ ఉంది, ఇక్కడ రెడ్ ఉంది. సో ఈ 2 ప్లేసులు. నెక్స్ట్ 4 వైపులు అంతే. ఇక్కడ కూడా ఇక్కడ బ్లూ ఉంది, ఇక్కడ రెడ్ ఉంది. చూడండి, ఇక్కడ రెడ్ ఉంది, ఇక్కడ బ్లూ ఉంది. ఈ 2 ప్లేసులు లేదు, ఇది కూడా తీసుకోవచ్చు మనం. ఇది తీసుకోవచ్చు, ఇది తీసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఈ ప్లేస్ లేదు, ఇది కూడా తీసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ లేదు, ఇది కూడా తీసుకోవచ్చు. సో 4 వైపున మనకు వైట్ లేదు, మన ఇష్టం వచ్చింది ఏదైనా ఒకటి తీసుకోవచ్చు, సాల్వ్ చేయవచ్చు. ఇప్పుడు చూడండి, నేను ప్రీవియస్ వీడియోలో ఏం చేశానంటే, మీకు క్యూబ్ ఇప్పుడు లేనిది ఏదైతే ఉందో అది తీసుకొని ఇట్లా క్యూబ్ తిప్పుకునే ఇట్లా చెప్పా. కానీ అట్లా చేయవచ్చు, ఇట్లా కూడా చేయవచ్చు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు సపోజ్ ఇది తీసుకున్నాను ర్యాండంగా. నేను ఇది తీసుకున్న తర్వాత ఇప్పుడు కలర్ ఏదైతే ఉంది, ఇక్కడ దీని కింద కలర్ ఏముంది? ఇప్పుడు బ్లూ కదా, అది బ్లూ కింద కలర్ ఏముంది? ఆరెంజ్ ఉంది. ఆరెంజ్ ఇట్లాంటి ప్లేస్లో కలుస్తుంది, ఇక్కడ కలుస్తుంది. ఇట్లాంటి ప్లేస్లో ఆరెంజ్ ఎక్కడైతే ఉందో అక్కడ కలుస్తుంది. మనం ఏం చేయాలంటే ఈ లేయర్ పై లేయర్ ఏదైతే ఉందో తిప్పితే కలుస్తుంది ఇట్లాంటి ప్లేస్లో. సో చూద్దాం, ఇట్లా ఒక స్టెప్ తిప్పుకుంటా చూద్దాం, ఎక్కడో చోట కలుస్తుంది. సో చూడండి, ఇక్కడ మనకేమైందంటే ఇట్లా ఈ టీ లెక్క ఫామ్ అయింది. మామూలుగా అయితే మనం ఇలా పెట్టుకుంటే మనం టీ లెక్కే ఉంటుంది. సో ఇక్కడ మనకి ఇట్లా ఫామ్ అయింది. సో ఇప్పుడు ఏం చేయాలంటే దీనిపైన ఏ కలర్ ఉందో చూసుకోవాలి. ఇప్పుడు కలిసిన దానిపైన ఫస్ట్ స్టార్టింగ్ ఏ కలర్ ఉంది? బ్లూ కలర్ ఉంది. బ్లూ కలరు ఇటు సైడ్ ఉందా, ఇటు సైడ్ ఉందా? ఇటు సైడ్ ఉంది, లెఫ్ట్ సైడ్ ఉంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉంది. సో మనం ఏం చేయాలంటే ఇది లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి రైట్ సైడ్కి ఒక స్టెప్ తిప్పాలి. ఇట్లా ఒక స్టెప్ అనాలి. ఇట్లా స్టెప్ అన్నామంటే మనం ఇట్లా రైట్ సైడ్కి అన్నాం కాబట్టి లెఫ్ట్ సైడ్ది ఇట్లా పైకి అనాలి. పైకని రైట్ సైడ్కి ఇప్పుడు ఏదైతే ఉన్నామో అది మళ్ళీ ఇప్పుడు రైట్ సైడ్కి ఏదైతే ఉన్నో అది మళ్ళీ లెఫ్ట్ సైడ్కి ఒక స్టెప్ అని కిందికి అనాలి. సేమ్ ఇప్పుడు చూడండి ఇక్కడ మనం చేసేది ఈ కలర్ ఎల్లో కలర్. సో ఇక్కడ ఏమైంది? ఎల్లో కలర్ ఇక్కడ ఉంది. సో ఒక కలర్ కలపడం. ఇంకా చూడండి, నేను రైట్ సైడ్ ఇంకో స్టెప్ అని ఈ కలర్ పైకని, రైట్ సైడ్ పైకని, మళ్ళీ రైట్ సైడ్ కానీ కింది కన్నా సేమ్ ఇదే రిపీట్ అవుతుంది. మళ్ళీ ఇప్పుడు చూద్దాం. చూడండి, ఇప్పుడు ఇక్కడ మధ్యలో వైట్ ఉంది. 4 వైపులా వైట్ ఏదైతే లేదో అది తీసుకోవాలి మనం. సపోజ్ ఇక్కడ వైట్ ఉంది కదా, ఇక్కడ వైట్ లేదు, ఇక్కడ వైట్ లేదు, ఇక్కడ వైట్ లేదు. ఇప్పుడు ఏదైనా మీ ఇష్టం, మూడిట్లో ఏదైనా ర్యాండంగా తీసుకోండి. ఇప్పుడు సపోజ్ నేను తీసుకున్నా, ఇప్పుడు ఇది గ్రీన్ కలర్ కదా, ఇప్పుడు గ్రీన్ కలర్ ఇక్కడ ఎక్కడ కలుస్తుంది. ఇప్పుడు గ్రీన్ దగ్గర తీసుకోదాం. గ్రీన్ దగ్గరికి వచ్చినాం. ఇప్పుడు దీనిపైన ఏ కలర్ ఉంది? రెడ్ కలర్ ఉంది. రెడ్ కలర్ ఇటు సైడ్ ఉంది, ఇటు సైడ్ ఉందా? రైట్ సైడ్ ఉంది. చూడండి, రైట్ సైడ్ ఉంది. సో అప్పుడు ఏం చేయాలంటే రైట్ సైడ్ ఉంటే రెడ్ కలర్కి ఆపోజిట్ తిప్పాలి ఈ పైది. ఇప్పుడు సపోజ్ రెడ్ కలర్ ఇటు సైడ్ ఉంది కాబట్టి మనం ఆపోజిట్ తిప్పుతున్నాం. అదే రెడ్ కలర్ ఇటు సైడ్ ఉంది అనుకోండి, మనం ఇటు సైడ్ తిప్పుతాం. ఇప్పుడు ఏమైందంటే రెడ్ కలర్ ఇటు సైడ్ ఉంది, అప్పుడు మనం లెఫ్ట్ సైడ్ తిప్పుతాం. గుర్తుంచుకోండి, లెఫ్ట్ సైడ్ తిప్పిన వెంటనే రైట్ సైడ్కి పైకనండి. అదే ఇప్పుడు లెఫ్ట్ సైడ్ది ఏదైతే ఉందో ఇట్లా తిప్పిన వెంటనే రైట్ సైడ్ పైకనండి. పైకనమ్మంటే మళ్ళీ మనకి ఇప్పుడు రైట్ సైడ్ తిప్పింది మళ్ళీ లెఫ్ట్ సైడ్కి ఒక స్టెప్ తిప్పి కింది కనండి. అంతే. ఇక్కడ మనకి ఏదైతే కలర్ మిస్ ఉందో కలర్ కలపడమే. ఈ కలర్ ఇక్కడ ఉంది. ఇప్పుడు ఏం చేస్తారండి, ఇది ఒక స్టెప్ రైట్ సైడ్ కానీ ఈ కలర్ కలపడమే. రైట్ సైడ్ కానీ ఇది మళ్ళీ ఇదేదైతే ఉందో పైకని కలర్ కలిపి కింది కండమే. సేమ్ ఇదే మళ్ళీ రిపీట్ అయింది. సేమ్ ఇదే ప్రాసెస్ రిపీట్ అయితేనే ఉంటుంది మొత్తం కలర్ కలిసే వరకు. ఇప్పుడు చూడండి, మనకి ఇక్కడ కలిసిపోయింది కలర్, ఇక్కడ కలిసింది,
ఇంకా చూసుకుంటే ఇక్కడ కలిసింది. ఇంకేం కాదు, ఎక్కడ కలసాలంటే ఇక్కడ కలవాలి, ఇక్కడ కలవాలి, ఇక్కడ కలవాలి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇంకేముంది, ఇది ఉంది చూడండి. ఇక్కడ లేని కలర్ తీసుకోవాలి, వైట్ లేని కలర్ తీసుకోవాలి. ఓకే, దీనికి లేదు, దీనికి లేదు, రెండు లేదు, ఒకటి మన ఇష్టం వచ్చింది ఒకటి తీసుకున్నాం. సపోజ్ ఇది తీసుకున్నాం అనుకోండి, రెడ్ కలర్ అంటే ఇక్కడ ఎక్కడో రెడ్ కలర్ కలుస్తుంది. రెడ్ కలర్ దగ్గర తీసుకుపోదాం. సపోజ్ ఇప్పుడు నేను రెడ్ కలర్ దగ్గరికి వచ్చా, రెడ్ కలర్ దగ్గర తీసుకొచ్చా. రెడ్ కలర్ పైన ఏ కలర్ ఉంది, రెడ్ పైన బ్లూ ఉంది. బ్లూ లెఫ్ట్ సైడ్ ఉందా, రైట్ సైడ్ ఉందా, రైట్ సైడ్ ఉంది. సో లెఫ్ట్ సైడ్కి ఒక స్టెప్ తిప్పాలి. సో లెఫ్ట్ సైడ్కి ఒక స్టెప్ తిప్పిన వెంటనే రైట్ సైడ్ ఏది ఉందో పై కానీ మళ్ళీ ఇప్పుడు మీరు లెఫ్ట్ సైడ్ తిప్పారు కదా, అది రైట్ సైడ్కి ఒక స్టెప్ తిప్పి కిందికి అనడమే. ఇప్పుడు ఏదైతే కలర్ మిస్ అయిందో కలర్ కలపడం అంతే. ఇప్పుడు కలర్ ఏది మిస్ అయింది, ఇక్కడ మిస్ అయింది. ఇప్పుడు మనం ఎల్లో కలర్ ఇక్కడ ఉంది కాబట్టి లెఫ్ట్ సైడ్కి ఒక స్టెప్ అని, రైట్ సైడ్ది పైకి ఒక స్టెప్ అని కలర్ కలిపి కిందికి అనడమే. సేమ్ ఇంతే. ఇంకా మళ్ళీ ఇంకో స్టెప్ ఇక్కడ చూడండి, ఇది ఒక్కటి తెప్పిస్తే అయిపోయినట్టే. ఇంకా చూడండి, ఇక్కడ కలిసిపోయింది, ఇక్కడ కలిసిపోయింది, ఇక్కడ కలవాలి. ఇంకా ఇది కలవాలి, ఇది కలిసిందంటే సెకండ్ లేయర్ కూడా అయిపోద్ది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎక్కడ ఉంది, ఇది ఉంది ఇక్కడ ఆరెంజ్ గ్రీను. ఓకే, ఇది తీసుకోవచ్చు, మనం ఇది తీసుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు ఈ గ్రీన్ ఏదైతే ఉందో ఇట్లాంటి ప్లేస్లో కలుస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఉంది గ్రీన్, ఈ గ్రీన్ ఏదైతే ఉందో ఇట్లా ఒక స్టెప్ తిప్పుతారు. సో దీనిపైనే స్టార్టింగ్ ఏ కలర్ ఉంది, ఆరెంజ్ ఉంది. దీంతో పని లేదు మనకి, దీంతో సంబంధం లేదు. దీని కాయిన్ ఆపోజిట్ ఏ కలర్ ఉందో చూసుకోవాలి. ఏ కలర్ ఉంది, ఆరెంజ్ ఉంది. ఆరెంజ్ కలర్ ఇటు సైడ్ ఉంది, ఇటు సైడ్ ఉందా, లెఫ్ట్ సైడ్ ఉంది. లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి ఒక స్టెప్పు పైది ఏదైతే ఉందో అది రైట్ సైడ్ కనండి. రైట్ సైడ్ కన్నమంటే ఇప్పుడు మీరు ఏమన్నా రైట్ సైడ్ కన్నప్పుడు లెఫ్ట్ సైడ్ది పై కనండి, ఒక స్టెప్ పై కానీ, రైట్ సైడ్ది లెఫ్ట్ సైడ్ కానీ కింది కనండి. ఇప్పుడు దీని కలర్ మిస్ అయింది చూడండి, ఇక్కడ ఉంది కలర్, ఇక్కడ మిస్ అయింది. సో ఇదేం లేదు, మళ్ళీ ఇది ఒక స్టెప్ లెఫ్ట్ సైడ్ కానీ, ఇది మళ్ళీ రైట్ సైడ్ పై కానీ కలర్ కలిపి కింది కన్నమే. సేమ్ ఇంతే. చూడండి, ఇప్పుడు మనకు 2 లేయర్స్ అయిపోయినాయి, 2 లేయర్స్ సాల్వ్ అయిపోయినాయి. చూడండి ఇంతే. ఇప్పుడు ఏంటంటే ఫైనల్ లేయర్. సో ఈ ఫైనల్ లేయర్ అనేది నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్పడం జరుగుతుంది. సో ఇంకా ఛానల్ ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళు అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంట సింబల్ పెట్టుకున్నట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ తర్వాత రావడం జరుగుతుంది. సో చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు. సో మీకు ఇంకేమైనా డౌట్ ఉన్నట్లయితే నా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసినట్లయితే మీకు ఎక్కడైతే డౌట్ ఉందో అక్కడ నేను షార్ట్స్ రూపంలో అయితే తెలియపరచడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.